విచ్చేసినటువంటి సహృదయులందరికీ నా నమస్కారాలు. నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కామర్స్ లా కాలేజీ ప్రిన్సిపాల్గా చేస్తున్నాము. మా యూనివర్సిటీలో కూడా విద్యార్థులకు అంటే మన దివ్యాంగ విద్యార్థులకు అనేక సౌకర్యాలలాగా కల్పించాము. మాకు ఒక అసోసియేషన్ కూడా ఉంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అసోసియేషన్ అని. దాని ద్వారా ఏంటంటే ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి హాస్టల్ మెస్ ఛార్జెస్ అనేవి లేకుండా ఉండేటట్టుగా చేశాము. అట్లాగే వాళ్ళకి కొంతమంది పూర్తిగా రాలేనటువంటి వాళ్ళకి ట్రావెల్ గ్రాంట్ అని చెప్పని ట్రావెల్ గ్రాంట్ సంవత్సరానికి 7,500 మొట్టమొదట్లో ఇవ్వటం అనేది చేశాము. కాకుంటే గత 4-5 ఏళ్ల నుంచి ఈ వీసీ గారు వాటిని అమలు చేయలేదు. ఎందుకంటే పూర్తిగా ఇది అనేది మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి పాత పథకమే కాబట్టి దాన్ని మళ్ళీ అమలు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు తలసేమియా అని చెప్పని అన్నారు కదా, దానికోసం అని చెప్పని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు ఎన్ఎస్ఎస్ అనేది ఉంటుంది, నేషనల్ సర్వీస్ స్కీమ్. దాని ద్వారా మేము తరచుగా సెమిస్టర్కి ఒక్కసారైనా అంటే సంవత్సరంలో 2 సార్లు అయినా సరే బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేవి కండక్ట్ చేస్తాము. ఆ కండక్ట్ చేసినప్పుడు ఈ స్పెసిఫిక్ కారణంగా పెట్టి మన అసోసియేషను లేక ఇది పెట్టి కూడా ఎన్ఎస్ఎస్తో పాటు అసోసియేట్ అయ్యి కండక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఏ విధమైన సహాయ సహకారాలైనా అందించడానికి మా యూనివర్సిటీ తరఫున మన సక్షంకి ఉన్నది అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. ఇందాక ఒకరు మాట్లాడుతూ కలెక్టర్ గారు ఈ యొక్క వాళ్ళకి ఇవ్వటానికి ఆధార్ కార్డు అది ఇది కావాలి అని అన్నప్పుడు మీరు కలెక్టర్ గారికి చెప్పచ్చు, ఆధార్ కార్డు లేకపోయినా ఇంకొకటి లేకపోయినా కలెక్టర్ అనే వ్యక్తి డిస్ట్రిక్ట్ జడ్జి, ఆయనకు అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయి. వారికి చెప్పి మీకున్న అధికారంతో మీరు వారికి ఒక ప్రత్యేక నెంబర్ ఇచ్చి మీరు ఆ కన్సర్న్ హెడ్కి చెప్పచ్చు, వాళ్ళకి రిఫర్ చేయొచ్చు అని మనము వాళ్ళకి అవేర్నెస్ తెలియజేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా సహృదయులు అయితే దానికి రెస్పాండ్ అనేది ఉంటుంది మీరు అనేటటువంటి దానికి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేటటువంటిది ఉంటుంది. ప్రతి సమస్యకి మనకేంటంటే అనేక చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాల మీద అవగాహన తక్కువ, అవేర్నెస్ అనేటటువంటిది తక్కువ. ఓకే, ప్రత్యేకంగా ఈ 2016 చట్టం ద్వారా 3% ఉండే రిజర్వేషన్ 5% అయిందన్నారు. నిజానికి 5% కాదు, 3% ఉన్న రిజర్వేషన్ 0.3 అయినట్టు అయింది. ఎందుకు అంటే చాలా సంస్థలు కూడా అసలు వాటిని రిక్రూటే చేయట్లేదు. ఈ మధ్యకాలంలో మీరు చూసారంటే ఎక్కడైనా సరే హ్యాండిక్యాప్డ్ అనేటటువంటి వాళ్ళకి డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి రిక్రూట్మెంట్స్ అనేటటువంటివి జరిగినాయా? బ్యాక్లాగ్ అనేటటువంటి జరగట్లేదు, టీచర్స్లో జరగట్లేదు, ఎంప్లాయీస్లో జరగట్లేదు, ఎక్కడా కూడా జరగట్లేదు. దీని మీద ప్రయోగము, దాని మీద ఒత్తిడి అనేటటువంటిది, యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది తీసుకోవాలి అనేటటువంటిది చూసుకోవాలి. బొల్లాంత్ కృష్ణ అని, బొల్లాంత్ ఇండస్ట్రీస్ అని తెలుసు కదండి, పూర్తిగా బ్లైండ్ అతను. తన కంపెనీలో అందరికీ కూడా ఓన్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి మాత్రమే తన ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. అది ఒక 100 బెస్ట్ కంపెనీల్లో ఒక కంపెనీ లాగా కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి కంపెనీ అనమాట. సో అట్లాగా ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల మీద ఆధారపడటమే కాదు, మనము చేయగలిగేటటువంటిది మనం చేయవచ్చు అనేటటువంటి ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన శక్తి సామర్థ్యాలని ఇతరులకు పంచితే మనం ఉద్యోగస్తులు అవుతాము. ఆ శక్తి సామర్థ్యాలను మనమే వినియోగించుకుంటే ఇతరులకు మనమే ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. నాకు ఈ అవకాశం కల్పించినందుకు రామారావు గారికి, సురేష్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు. మూర్తి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇందాక ఇప్పుడు ఒక మేడం గారు చెప్పారు, ఎవరో టైలరింగ్ మిషన్ టైలర్ అనేటటువంటిది, దానికి అవసరమైనటువంటి ధన సహాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ. కూడా భోజనంకి వెళ్ళిన తర్వాత 2:30కి అటెండ్ అవ్వాలి. తర్వాత